తేజ సత్యాలో ఒక ఆరా ఉంది. ఆ ఆరా చిరంజీవికి ఉంటుంది కదా, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. హీరో రోల్స్లో చూడాలి ఇంకా, బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము, కాకపోతే చాలా బాగుంది. బాగుందండి, డెఫినెట్గా బాగుంది. సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ గారు ఇంకొక క్యారెక్టర్ అని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి, మంచు మనోజ్ మెయిన్. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఉందని కూడా తెలియదండి. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేదు. చాలా బాగుంది మూవీ అయితే. పోల్చుకుంటే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆ సినిమా భైరవంతో వచ్చింది, లేదంటే ఇంకో మూవీతో వచ్చిందని చెప్తున్నారు. అదేం కాదు, ఈ సినిమాతో మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారు. నిజంగా ఆయన స్టేజ్ మీద చెప్పినట్టు, నేను 5 సంవత్సరాల క్రితం ఈ కథ ఒప్పుకున్నాను, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్నట్టు. నిజంగా ఈ సినిమా అయితే కంబ్యాక్ ఇచ్చినట్టే చాలా అంటే చాలా బాగుంది. అంటే సిచ్యువేషన్స్ అంటే హనుమాన్ సినిమాలో హనుమాన్ ఎట్లయితే చూపించారో అలాగే రాముడి విల్లు ఆయనకి ఆయుధంలో చూపించడం జరిగింది. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా యాక్ట్ అవుతుంది. అంటే అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొని అంటే ఒక గ్రంథాల మీద జరిగే స్టోరీ ఇది. అంటే ఒక శ్రేయ గారు నిజంగా చెప్తున్నాను, అంటే ఈ బాలు సినిమాలో చిన్నపిల్లడు క్యారెక్టర్ చేశాడు సజ్జా, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆవిడే మదర్ క్యారెక్టర్ కింద రావడం, నిజంగా ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే సినిమాలో ఆవిడ ఎంత డెప్త్ ఇవ్వాలో అంత డెప్త్ ఇచ్చింది నిజంగా. అంటే పాత శ్రేయాన్ని మిస్ అయ్యామనుకున్నాం, కానీ ఈ సినిమా అయితే ఫుల్ మిస్ తిన్నట్టుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చేసారు భయ్య. చాలా అందరం కలుసుకుంటాం ఇవాళ. అసలు మా జాపనీస్ మూవీ లవర్స్ అందరికీ పండగ ఇవాళ. అందరం రీయూనైట్ అవుతున్నాం. అందరూ మీరు చూసినట్టయితే ఇట్లా అనిమే బట్టలతో మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇండియా అసలు రీఇమాజిన్ చేసుకుంటున్నా. ఇట్స్ రియలీ క్రేజీ. ఫస్ట్ అనిమేకి ఇంత క్రేజ్ ఉండడం అంటే పీక్స్. అసలు వి ఆల్ ఎంజాయ్డ్. ఇంకా ఇట్లాంటి మూవీస్ అసలు ఇంకా రావాలి. ఇండియా అసలు ఇట్లాంటివి ఇంకా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా సినిమాలో ముఖ్యంగా మైనస్ ఏదంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆ క్లైమాక్స్ మైనస్ అన్న చాలా తేలిగ్గా పేలవైపోయిందంటే గౌతమ్ కట్మేని గారు ఏకల్ సినిమా చూస్తే మనం టేకింగ్ బాగుంటుంది, కానీ ఏంటి రా చేసి అనిపిస్తుంది. సేమ్ ఎఫర్ట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ అన్నమాట. అదే అనిపించింది మాకు కూడా. అదే సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచిగా మనం చూపించుకోవాల్సిన విధానం ఉంది, ఎలివేషన్లు పెట్టాల్సిన సీన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఏదో వెళ్ళిపోయింది అనమాట. కానీ సినిమాలో బాగున్నది ఏదైనా ఉందంటే ఒక బీజిఎం ఒకటి, ఆ గరుడ వచ్చిన ఇంటర్వెల్ బ్లాంక్ ఒకటి, ఆ సెకండ్ హాఫ్లో గరుడ వాహనం వచ్చిన 2 సీన్లు ఉంటాయి అన్న. అవి అయితే నిజంగా గూజ్ బంప్స్ అనుకోవచ్చు. అంటే అంత నీరసంగా చూసారు లోపల, అంత గూజ్ బంప్ సీన్స్ ఉన్నా సరే. దేనివల్ల అంటే మెయిన్ స్క్రీన్ ప్లే చాలా పేలుగుగా తేలింది, చాలా స్లోగా ఏదో నాటికి సాగినట్టు సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అయితే ఒక యావరేజ్గానే చెప్పుకోవచ్చు అని. ముఖ్యంగా ఆ మనోజ్ గారిని చాలా హైప్ చేసి చూపిస్తారు, బట్ క్లైమాక్స్లో చాలా తేలిక చంపారు. అది నాకు చాలా అంటే కథనం ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేసుకుని వెళ్ళారో అదే జరగకూడదని కోరుకుంటా ఒక ప్రేక్షకుడిగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది, కానీ రాముడు వస్తాడని ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎదవలు చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ టీజర్తో పబ్లిక్ని ఒక ఎదవం చేశాడని చెప్పుకోవచ్చు ఆ గౌతమ్ కట్మేని గారు. నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు. ఒక యావరేజ్ స్టాక్తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ కానీ, మనోజ్ గారు చాలా యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటాయి, చాలా రిచ్బుల్గా ఉంటే బాగుంటాయి అనమాట. అలాగే చేసే మన మనోజ్ గారి క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. ఎవరు వచ్చినా ఆ ట్రైలర్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే అన్న. సినిమా యావరేజ్ మూవీ అంతే. థ్యాంక్ యూ. రాముడు ఎంట్రీ ఉంటుందో చూడు, అబ్బా నేను మాటల్లో చెప్పలేను. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా గిన్నీస్ రికార్డ్ కావచ్చు. ఆల్రెడీ చెప్తున్నా కదా, బెస్ట్ యాక్టర్ అవార్డు సజ్జయ్ గారికి వస్తుంది. డైరెక్టర్ గారు కార్తీక్ గారు, ఏంటి సార్ ఇలాంటి సినిమా మా కోసం తీశారా? ఇండోర్ ఎక్కడ పోయారు సార్ మీరు? ఇలాంటి సినిమాలు కావాలి మాకు, ఇలాంటి సినిమాలు కావాలి పబ్లిక్కి. ఇలాంటి సినిమాలు తీయండి. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు 100%. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్లో రాముడు ఎంట్రీ బా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు, నోరు ఎండకపోతుంది. అసలు చెప్తున్నా నా అమ్మతోడు నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జా అన్న
ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకు మించి యాక్టింగ్ చేస్తుడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టెని పట్టుకుంటే తేజస్ జనకు ఒక బలం వస్తుంది మన బలం. ఒక్కొక్కడిని కొడితే ఒక్కొక్కడిగా ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం దాగి కొట్టినావు. విజువల్స్, బీజిఎమ్స్, ఫైటింగ్లు. అరే మంచు విశ్వన్న, మీ తమ్ముని చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. ఏం తీసినావా ఆ భక్తి? నేను నిజం చెప్తున్నా, హరిహర విజువల్స్, అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్లో మంచి సినిమా. విఎఫ్ఎక్స్, అదేవిధంగా బీజిఎమ్స్, మ్యూజిక్ ఎలా టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు చెప్పుకోవచ్చు, ఆల్రెడీ చెప్పుకోవచ్చు ఇది టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి, తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి, మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాళ్ళు ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసా ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచు మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేదు. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అబ్బా ఇగో కట్టే కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ. ఇచ్చి పడేశాడు భయ్యా. ఇప్పుడే చూశాను మిరాయ్. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. అందరూ తప్పకుండా చూడాలి మిరాయ్. ఆయన యాక్షన్ కి పేరు పెట్టడం అవసరం లేదు. హిస్ ఆల్వేస్ గుడ్ విత్ హిస్ స్క్రిప్ట్స్ కానీ, హిస్ వ్యూస్ కానీ, వాట్ ఎవర్ కానీ. సో మేబీ హిల్ బి వన్ డే టిఎఫ్ఐ ఫ్యాన్. ఐ మీన్ లైక్ మేమందరం టిఎఫ్ఐ లో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. ప్రభాస్ గారి కెమియో రోల్ ఉందా? నేను అంత ఫ్యాన్ కాదు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్ మేడ్ మీ లైక్ ఓకే హిస్ గుడ్ అట్ సంథింగ్ లైక్ బాగా సెట్ అయింది అని. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ బాగుంది. ఎక్కడ లాగే కొన్ని ల్యాగ్ సీన్స్ లేకపోతే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది అనిపించింది. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అంతే, కానీ సినిమా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? బైరం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మంచి మనోజ్ గారికి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో యాక్టింగ్ పరంగా మనోజ్ గారు బాగా చేశారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ వరల్డ్ వైజ్ గా ఛాన్సెస్ వస్తాయి. వరల్డ్ వైజ్ గా అన్ని ఇండస్ట్రీలో మనోజ్ అనే పక్క ఛాన్స్ వస్తుంది. పక్క క్లైమాక్స్ సీన్ వండర్ఫుల్ మేడం. రాముని బాణం వదిలితే కదా, రాముని బాణం అంటే రాజ్యానికే ధీరుడు. విఎఫ్ఎక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, గ్రాఫిక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మస్తుంది. బీజిఎం అయితే చింపి పడేసాడు. బీజిఎం మొత్తం చింపి పడేసాడు. ఇట్లా నేను కుర్చీలో కూర్చుంటాను, ఊగుతాను ఇట్లా. బీజిఎం అట్లుంది. బీజిఎం మాత్రం కెవ్వు కేక. కార్తీక్ మీ గట్టగా నేను గారు మీకు ఒక పెద్ద హ్యాండ్సప్ చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్గా. సినిమా మాత్రం సూపర్. మిరాయ్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారికి నిజంగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ యాక్టింగ్కి. సినిమా మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ. ఏం చెప్పండి, మనోజన యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, చాలా బాగుంది సినిమా. విలనిజం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు మనోజన.
సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. విఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే చూసినా కూడా ఇరుగా తీసేసిన సినిమా. ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ సినిమా. ఇది బ్లాక్ బస్టర్. మేము కూడా శ్రేయ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా తల్లి క్యారెక్టర్ పోషిస్తుంది ఆమె కూడా చాలా బాగా చేసింది. నిజంగా చెప్తున్నా, మోహన్ బాబు గారు తర్వాత అంటే మళ్ళీ మనోజ్ గారు విలన్ యాక్టింగ్గా ఇరుగా తీసి పడేసిండు. నిజంగా చెప్తున్నా, మనోజ్ అన్న మీరు సినిమాకి వచ్చి పబ్లిక్లో వచ్చి చూసిపోయారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము కూడా కలిసినాం నిన్ను. నిజంగా చెప్తున్నా, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. ఎంత బాగుందన్న, ఇప్పుడే చూసి వచ్చాం సినిమా అయితే. ఎంత బాగుందంటే అసలు థియేటర్ నుంచి రావాలని అనిపించలేదు. తేజ గారు అయితే చాలా అంటే పర్పస్ నుంచి చాలా విరగదీస్తారన్న సినిమా అయితే. అదొకటి మంచు మనోజ్ గారు అయితే ఏంటి ఇది విలన్ క్యారెక్టర్ అయితే ఇరగదీస్తారన్న. మంచు మనోజ్ గారు, జగపతి బాబు గారు, శ్రీయ గారు మొత్తం అందరు పాత్ర అయితే ఇరగదీస్తారన్న. సినిమా అయితే కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వారికి చూడవలసిన సినిమా ఇదైతే. నేను చెప్తున్నా, 150 రూపాయల గురించి చూస్తే ఈ సినిమా చాలా అనేది మిస్ అయిపోతారు అందరూ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కంపల్సరిగా వచ్చే చూసే సినిమా అన్న ఇదైతే. చాలా రేటింగ్ అయితే ఏముంది సార్, చాలా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది సార్ సినిమా అయితే. అందరూ కంపల్సరీ చూడవలసిన సినిమా సార్ ఇదైతే. అంతే అన్నా, ఇప్పుడే మిరాయి సినిమా చూసినా, నాకు తెలిసి థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంతకుముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసినాం. క్లైమాక్స్లో ట్విస్ట్, రాణా గారి ఎంట్రీ పార్ట్ 2 కోసం. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బోర్ కొట్టలేదు. అండ్ గౌరహరి గారు, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారు ఎలా అయితే మనకి కొన్ని టిపికల్ మ్యూజిక్ ఎలా ఉంటుందో, గౌరహరి గారు సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ ఎక్కడ కూడా త్రూ అవుట్ ద ఫిలిం అనమాట ట్రీట్ కొట్టినట్టే చెప్పచ్చు. అండ్ తేజ సజ్జ నిజంగానే సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఎవరి క్యారెక్టర్, అరే వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్ అదే ఎవరి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయన్న థాట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్, జయరామ్ గారు కానీ, జగత్ బాబు గారు కానీ, శ్రేయ గారు, రితికా గారు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఉన్న నిడివి తక్కువైనా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మటుకు చాలా బాగుంటుంది. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు ఫిలింలో. మనోజ్ గారు పెర్ఫార్మెన్స్ అసలు ఆయన పీక్స్ అంతే. ఇంకా యాక్చువల్గా తేజ సజ్జ మనోజ్ గారిని లెవెల్ చేసాడు అని చెప్పొచ్చు. డామినేషన్ అయితే మనోజ్ గారు కంప్లీట్లీ డామినేటెడ్. మనోజ్ అన్న అసలు ఆ బ్లాక్ స్వర్డ్లో మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అల్లాడించాడు అనమాట, మామూలుగా కాదు. అండ్ తేజ సజ్జ డిడ్ హిస్ బెస్ట్. ఏదైతే హనుమాన్ చూసామో దాన్ని మించి, ఖచ్చితంగా దాన్ని మించే ఉందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్, తేజకి సూపర్ హిట్ ఫిలిం. అండ్ మనోజ్ అన్న గుడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మన ఇతిహాసాలని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ రూపంలో మనకి అందించడానికి ప్రయత్నం చేశారు కార్తిక్ ఘట్టంనేని గారు. అండ్ ఇట్ వర్క్డ్ వండర్స్. నేను నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి. నేను అది స్పాయిలర్ ఇవ్వను. ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశా, ఎవ్వరూ ఎక్కడ ఇంకా పెట్టలేదు. సో నేను కూడా పెట్టను. ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది, షాకింగ్ సర్ప్రైజ్ ఉంది. మీరు ఆ పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి. అంత బాగుంది పోస్ట్ క్రెడిట్స్ సీన్. చిన్న సీనే బట్ బ్యూటిఫుల్, అంతే. మీరు షాక్ అవుతారు, ఇదేంది ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ని అని చెప్పి. అంత బాగుంది. అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది. స్టోరీని మనకు అర్థం అవ్వడానికి, స్క్రీన్ ప్లే మనకు అర్థం అవ్వడానికి, ఆ వరల్డ్ని, ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి స్క్రీన్ ప్లే అనేది స్లోగా నరేట్ చేయడం జరిగింది. బట్ ల్యాగ్ మాత్రం కాదు, అది ఎక్కడా ల్యాగ్ ఉండదు సినిమాలో. ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ 20-30 మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడున్న లాస్ట్ 20-30 మినిట్స్ విత్ యాడెడ్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్. అది ఫీల్ అంటే ఒక దైవాన్ని చూస్తే మనకి ఏ ఎమోషన్ వస్తుంది, బట్ ఒక శ్లోకాన్ని వింటే మనకి ఏ ఫీల్ వస్తుంది అనేది చాలా అద్భుతంగా ఉంది. వాచ్ బ్రో, ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ హార్దిక ఈ సినిమాలో ఉంది. హీరోయిన్ రితిక సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ సినిమా బ్రో. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానీ, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్లో శ్రేయ గారి క్యారెక్టర్ కానీ
కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన జయపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీశారని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టంలో హీరో గారికి ఫైట్ ఎలివేషన్స్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం ఒక శ్రీరాముని భక్తుగా కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చిరాల్సిన సినిమా బ్రో. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడి మనిషి ఒక బ్యాక్వర్డ్ అదే చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రేడ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. నమస్కారం. లుక్ అయితే సినిమా మీద మేరా సినిమా ఆల్రెడీ మన మనోజ్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. తేజ సజ్జ యాక్టింగ్ మాత్రం చాలా 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 బాగుంది. సినిమా అయితే ఫైట్లు మాత్రం అదిరిపోయింది. జై మనోజ్ గారికి చాలా చాలా బాగుంది. మేరా చూసా నేను. మన మేరా సినిమాకి ఆల్రెడీ లక్ష కోట్లు దాటేసింది. ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. నేను ఎవరిని చంటి సండుకోరుని అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా సంటుకోరోడు అని పిలవాలా, యారా సంటుకోరోడు అని పిలవాలా. నన్ను పాలు తాగినా యారా సంటుకోరోడు అని పిలవాలి. నన్ను ఎవరు ఓకే, అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను మిరాయి. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను మిరాయి. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. అబ్బా ఏం సినిమా తీశారన్న కార్తీక్ అన్న, ఇంత మంచి సినిమా మా కోసం. నాకు చెప్తున్నా కదా, ఈ సినిమా చూస్తుంటే అసలు ఎక్కడ కూడా బోర్ లేదు. ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఏమి వాడకమయ్యా, ప్రతి ఒక్కరిని చెప్తున్నా కదా, దేవుళ్ళు కనిపించారు కళ్ళ ముంగల. శ్రీరాముడు ఎంట్రీ, ఆ ఫైట్స్, ఆ మంత్రాలు, 9 గ్రంథాలంటే ఏంటి మీరు చూడాలి. ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అంటే మిరాయి సినిమా. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు అయితే పక్కా వస్తుంది. ఒకప్పుడు హనుమాన్ సినిమా ఎలా హిట్ అయిందో దానికి 10ంతల హిట్. ఇలాంటి సినిమాలు తీయండి సార్. కార్తీక్ అన్న ఐ లవ్ యూ. మీకు ముందుగా ఇందులో గెటప్ సింగ్ గారి యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క మనోజ్ గారు ఏంటి సార్, ఇందాక మీరు వస్తే మిమ్మల్ని చూస్తేనే కళ్ళకంజలు వచ్చింది. అలాంటి సినిమా తీశారు మా కోసం. మీకు తిరుగులేదు మనోజ్ అన్న. తేజ ప్యాన్ ఇండియా స్టార్, గూస్ బంప్స్ ఇలాంటి సినిమాలు, ఆ స్టైల్ అబ్బా మీ తేజ అన్న నేను చెప్పడానికి మాటలు రావట్లేదు. ఇంత మంచి సినిమా మా కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. మా ఆడియన్స్కి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూస్తే మాత్రం అయితే చెమటలు పడిపోతాయి. నాకు చెప్తున్నా కదా, నైట్ ఎప్పుడు సినిమా వస్తుందో అని చెప్పేసి తెల్లవారులు పడుకోకుండా వెయిట్ చేసి 6 గంటలకు వచ్చినా ఇక్కడ థియేటర్ కాడికి. చెప్తున్నా కదా, సినిమా కోసం అంత బాగుంది. తేజ గారు మీరు ఏంటి హాలీవుడ్ బ్లాక్ బాస్టర్. ఆ స్క్రీన్ ప్లే మిరాయి మూవీ ఇప్పుడే చూసొచ్చానండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అండి. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కార్తీక్ ఘట్టమనేని గారు ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి సినిమా తీస్తారని ఎవరు అనుకోరండి. కార్తీక్ ఘట్టమనేని గారు టాలీవుడ్కి ఒక వెన్నెముక అవుతారండి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంత బాగా తీశారు. క్యాస్ట్ విషయానికి వస్తే మంచు మనోజ్ మెయిన్ ప్లస్ పాయింట్ అండి. మంచు మనోజ్ యాక్టింగ్ విషయం చాలా పీక్స్ లెవెల్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ కానీ బాడీ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా పెంచుకున్నారు. హీరో కన్నా ఇంకా ఎన్నో రెట్లు బాగా యాక్ట్ చేశారు. తేజ సర్దా కూడా అలాగే బాగా చేశారు. తేజ సర్దా విషయం మీకు తెలిసిందే. హనుమాన్ సినిమాతో ఒక మెట్ ఎక్కారు. ఈ సినిమాతో ఇంకా మెంటల్ స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మెయిన్ విల్ల కింద చాలా బాగుందండి. విల్ల కింద చాలా బాగా ఇంకో జగత్ బాబు అనుకోవచ్చండి. విఎఫ్ఎక్స్ ఏం లోపం లేదండి, చాలా బాగుంది. అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి విఎఫ్ఎక్స్ ఎవరు తెస్తారండి? వైబ్ ఉన్న బేబీ లేదండి, అది కొంచెం. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన కల్చర్ మర్చిపోతున్నారు. ఏంటంటే ఈ కల్చర్ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా హైలైట్గా ఉన్నాయి. ఏంటంటే మన కల్చర్ మర్చిపోవద్దు అని ఒక సన్నివేశాన్ని మన మంచు మనోజ్ గారు చూపించారు. ఒక సన్నివేశాన్ని మన ముందుకి టక్మని చూపించేశారు. హాలీవుడ్ని మనకి రేంజ్ ఇలా ఉంటుందా, మన వాళ్ళు కూడా ఇంతలా తీయగలరా అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఏంటంటే ఈ సినిమా చూసా కూడా ఉండొచ్చు. ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారు విలన్గా చేశారు, ఇప్పుడు మంచు మనోజ్ గారు చేశారు. అంటే తండ్రి మించిన తనయులు ఉంటారు కదా, అది మనకి కళ్ళ కట్టినట్టు సూట్ అవుతాడా మేడం? ఆయన అవే కదండి, అవబట్టకితే ఎంతమంది మనకు నించుని ఉన్నాం కదా.
ఏంటంటే ప్రతి ఒక్కటి మనం చూడాలి అని వాళ్ళ ప్రయత్నాన్ని వృధా చేయకుండా మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. స్వచ్ఛమన్న చాలా అంటే చాలా బాగుంది. తేజ గారు అయితే యాక్టింగ్ ఇరగదీస్తారన్న. ఇందులో అయితే తేజ గారు అసలు కృష్ణుడో తెలియట్లేదు, రాముడో తెలియట్లేదు అన్న. నాకు ఈ సినిమా చూస్తుంటే అసలు దేవుడిని చూసినట్టే ఉందన్న ఈ సినిమా అయితే. అబ్బబ్బా ఏం చేశారన్న సినిమా అయితే తేజ గారు. అది మంచు మనోజ్ గారు అయితే ఇంకా పాత్ర ఎరగదీస్తారని, విలన్ పాత్ర అయితే మంచు మనోజ్ గారికి భలే సెట్ అయిందన్న. అబ్బా అసలు నేను థియేటర్ నుంచి రావాలంటే నాకు చాలా భయం వేసింది అన్న, అంత బాగుంది సినిమా అయితే. శ్రియా గారని కానీ మోహన్ బాబు తర్వాత వీరందరూ బాగా చేశారన్న. చాలా హీరోయిన్ గారు కూడా అంత బాగా చేశారన్న. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అందరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా అన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సీన్స్ అన్నీ చాలా ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ చాలా ఫిల్లర్స్ అండ్ ఆల్ ఉన్నాయి. లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, చూడకండి. నాట్ వర్త్ అనిపించింది, కానీ ఇట్స్ ఓకే ఇంకా.